అందరికీ నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మన ఆహారమే అమృతం. అందుకే మనం పెద్దవాళ్ళు అన్నారు, ఆహారమే మహాభాగ్యం అన్నారు. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి, మన ఆలోచనలు బట్టే మన సమాజం నిర్మితమైంది. కాబట్టి మన తినే ఆహారం ఎలా ఉండాలి, ఏ విధంగా వండుకోవాలి, ఎలాంటి ఋతువులు ఎలాంటి భోజనాలు చేయాలి, అవన్నీ కూడా మారుతున్న కాలంలో మర్చిపోయాం. తిరిగి వాటన్నిటిని తెలుసుకుంటూ, ముఖ్యంగా మన పాత పంటలు, పాత వంటలు, వాటి గురించి తెలుసుకుంటూ, వాటి ద్వారా ఎలాంటి ఆరోగ్యకరమైన పదార్థాలు చేసుకుంటూ, ముఖ్యంగా పలహారాలు కానీ, మన భోజన వ్యవస్థ కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలాంటి పదార్థాలు చేసుకొని తిరిగి అమృతం లాంటి ఆహారాన్ని మనం తినగలగమో వాటిని ఈ కార్యక్రమం ద్వారా మనం చూస్తాం. ఈ మధ్య మనం చాలా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాం. ముఖ్యంగా ఊబకాయం ఒకటి, మధుమేహం, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, ఇంకా భయంకరమైన వ్యాధులు అంటే క్యాన్సర్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. మనం ఎందుకు అంటే మన జీవన శైలి, మన ఆహారం అలవాట్లు పూర్తిగా మర్చిపోయాం. ప్రస్తుతం రోజుల్లో ఆల్మోస్ట్ చాలా మంది ఆలోచిస్తున్నారు, ఏంటి తిరిగి ఆరోగ్యం ఎలా అవ్వాలి, అందరికి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. దాంతో ముఖ్యంగా మనం చూసేటువంటిది ఈ రోజుల్లో మనం వింటున్న, ముఖ్యంగా చాలా ఎక్కువగా వింటున్న మన విషయం చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనకి బాగా దొరికేటువంటివి, మన ఏ ప్రదేశాల్లో ఏ దొరికితే వండుకోవచ్చు. ప్రస్తుతం మనం అందరికీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకి బాగా దొరికేటువంటివి కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు, వరిగలు, ఇవి ఇప్పుడు దొరుకుతుంది. వీటితో పాటు పాత రోజుల నుంచి మనకి ఇంకా కొన్ని ప్లేసెస్లో, ఇప్పుడు తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ రైతులు ఇంకా పాత పద్ధతులు వాళ్ళ భోజన వ్యవస్థను మార్చుకున్నా ఉండేవి రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవి 3, మొత్తం 8 రకాలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. ఈ రోజు మనం కొర్రలతోటి ఎలాంటి వంటలు చేసుకోవచ్చు వాటితోటి అనేది చూస్తాం. ఇప్పుడు కొర్రలతో ఎలాంటి వంటలు అనుకున్నాం కదా, వాటిలో మొదటగా తీపి పదార్థం కొర్రలతోటి పరమాన్నం తయారు చేద్దాం. కొర్ర పరమాణానికి కావలసిన పదార్థాలు చూద్దాం. కొర్ర బియ్యం 1 కప్పు, దానికి 1 కప్పు బెల్లం పాకం తీసుకోవాలి. 1 అరకప్పు కొబ్బరి పాలు, ఖర్జూరం, దాల్చిన చెక్క పొడి, ఇలాచీ పొడి, నెయ్యి, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, పిస్తా పలుకులు. ఇప్పుడు కొర్ర పరమాణానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు కొర్ర పరమాణాన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి ముందుగా ఒక లోతుగా ఉన్న పాత్ర తీసుకున్నా. దాంట్లో 1కి 3, 1 కప్పు కొర్రలకి 3 కప్పుల నీళ్లు మరిగేదాన్ని పెట్టుకున్నాం కదా. కొర్రల్ని ఇట్లా నానబెట్టుకొని పెట్టుకోవాలి. మినిమం 1 గంట నుంచి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. కొర్రలే కదండి, ఏ ధాన్యాలైనా కూడా నానబెట్టుకుంటేనే ఆరోగ్యం. నానబెట్టుకోకుండా అలా వండుకోకూడదు. ఎందువలనంటే నానబెట్టుకున్నప్పుడే దాంట్లో ఉన్న గాలి, వాయువు అంతా కూడా బయటికి పోతుంది, ఈజీగా జీర్ణం అవుతుంది అనమాట. సైంటిఫిక్గా తీసుకున్నా కూడా ఎప్పుడైతే నాన్నయ్య గింజలు, అప్పుడు జర్మినేషన్ ప్రాసెస్, దాంట్లో జర్మినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నీళ్ళల్లో పడంగానే ఒక గింజ, దాంట్లో పోషక విలువలు కూడా పెరుగుతాయి బాగా. దాంట్లో కాల్షియం కానీ, మినరల్స్, ఏ మినరల్స్ ఉన్నా, వైటమిన్స్ ఉన్నా అన్నీ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నీళ్ళు బాగా మరిగాయండి. ఇప్పుడు దీనికి మనం నానబెట్టుకున్న కొర్రల్ని కలుపుకుందాం. ఈ కొర్రలు బాగా నానాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి, 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. మనం ప్రస్తుతం వరి బియ్యంతో చేసుకుంటాం ఈ పరమాణాన్ని. దాంతో ఈ కొర్ర బియ్యంతో చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి ఆరోగ్యము, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అంటే పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా అరుగుతుంది. అదేవిధంగా ఈ పీచు పదార్థం ఎక్కువ ఉన్నందువల్ల మనం దీంట్లో వేసుకునే కొలెస్ట్రాల్ కానీ ఏమైనా వాడినా నెయ్యి కూడా దానివల్ల వచ్చేటువంటి చెడు కొలెస్ట్రాల్ను కూడా ఎప్పటికప్పుడు ఫ్లష్ అవుట్ చేసేస్తాం అనమాట. కాబట్టి కొర్రలకి ఆ గుణం ఉంది. ఎందుకంటే ఈ కొర్రలకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా చాలా తక్కువ. ముఖ్యంగా చిరుధాన్యాలు అన్నిటికి కూడా, అన్ని చిరుధాన్యాలకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా చాలా తక్కువ. అంటే మనం తినంగానే ఉన్నపళంగా మన శరీరం రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఇది కాపాడుతుంది.
కాబట్టి చాలా స్లోగా అరుగుతా చాలా బాగా అరిగి పీచు పదార్థం కూడా బాగా ఉన్నందువల్ల మన సిస్టమ్ అంతా బాగా క్లీన్ అయ్యి చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట. అందుకని షుగర్ వ్యాధి అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొర్రలు ఒక మహా గొప్ప వరం లాంటిది. కొర్ర అన్నం ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఖర్జూరం అంటే 90% దాకా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఖర్జూరం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఖర్జూరం పండు అండి. ఖర్జూరం పండుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని వేసుకొని బాగా రైస్ కంతా పట్టేటట్టు. ఈ ఖర్జూరం బదులు మనం సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా కూడా అంటే వాటరిష్ కాకుండా సీతాఫలం లాగా కానీ మామిడి పండు కానీ అవి కూడా వాడుకోవచ్చు. అంటే న్యాచురల్ ఎసెన్స్. దాంతోపాటు మీకు పసుపు ఆకులు ఉంటుంది, దాన్ని కూడా వేసుకోవచ్చు. పసుపు ఆకును కూడా వేసి తీసేయచ్చు. మళ్ళీ ఇప్పుడు దీంట్లో బెల్లం పాకం కలుపుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పుకి 2 కప్పులు బెల్లం పాకం అనమాట. మనం బెల్లం పాకాన్ని దాన్ని కలుపుతాం. ఇప్పుడు ఉడికిపోయింది కదా, దీనికి కలుపుతాం. బెల్లం పాకం కలిపిన తర్వాత మొత్తం పదార్థాన్ని అంతా ఒక్కసారి కరెక్ట్గా బాగా కలపెట్టుకొని ఇప్పుడు ఈ బెల్లంలో ఉన్న ఎసెన్స్ కూడా ఈ యొక్క అన్నానికి, కొర్ర అన్నానికి బాగా పడుతుంది. బెల్లం వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు కొంచెం బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ దానికి దాల్చిన చెక్క పొడి, ఇలాచి పొడి కలుపుకుంటాం. ఆ తర్వాత ఫైనల్గా మనం కొబ్బరి పాలు వేసుకుంటాం. ఎందుకంటే మామూలు పాలు కూడా వేసుకోవచ్చు మనం, ఆవు పాలు అలాంటివి కూడా. కొబ్బరి పాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే చాలా మందికి పాలకు అలర్జెటిక్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కొబ్బరి పాలు వేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఎవరికైతే కొంచెం దగ్గు ఎక్కువగా ఉంటుంది, ఆస్మా అలా ఉబ్బసం ఉన్న వాళ్ళు మటుకు పాలు వేసుకోకపోయినా పర్లేదు. చిన్న చిట్కా తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం తీపి పదార్థాలు చేసుకునేటప్పుడు ఆ తీపి పదార్థాలు తినగానే మనకి బ్లడ్లో ఉన్న పళంగా చక్కెర నిల్వలు పెరుగుతాయి. అవి పెరగకుండా ఈ దాల్చిన చెక్క పొడి కలుపుకున్నట్టయితే మన బ్లడ్లో చక్కెర శాతం ఉన్న పళంగా పెరగకుండా అది నివారిస్తుంది. బాగా ఉడికిపోయిందండి. గరిటతో ఒకసారి కలబెట్టుకొని నెక్స్ట్ మనం కొంచెం ఇలాచి పొడి, కొంచెం దాల్చిన చెక్క పొడి కలుపుకొని మొత్తం ఒకసారి ప్రాపర్గా మొత్తం కలిసేటట్టు. నెక్స్ట్ మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, కొబ్బరిని సన్నగా తరిగి మిక్సీలో వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నట్టయితే కొబ్బరి పాలు బాగా వస్తాయి. వేసుకొని పల్చటి గుడ్డతో కానీ వరకట్టే దాంతో కానీ ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకుంటే థిక్గా, అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, పల్చగా చేసుకునేవి అండ్ చిక్కగా చేసుకుంది. ఇది చిక్కగా చేసుకున్న కొబ్బరి పాలు. దీన్ని యాడ్ చేస్తున్నాం. కొంచెం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రాపర్గా మొత్తం కలిసేటట్టు కలబెట్టుకొని ఇంకా 3-4 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా మనకి పొరమాణం తయారైపోయినట్టే. కాబట్టి దీనికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా రుచి పెరుగుతుంది. ఆ నెయ్యితో పాటు కొంచెం బాదం పలుకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అనమాట మనకి ఏమేం కావాలో. నెయ్యి అనేది మనకి ఎంత పరిమాణం అనేది మన ఇష్టం అండి. 1 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే 2 స్పూన్లు వేసుకోవచ్చు, 3 స్పూన్లు వేసి, దీనికి అలవి కాదు. కాబట్టి ఎవరికైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా, ఎవరికైనా ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఆవు నెయ్యి అయితే కొంచెం పర్లేదు, ఆవు నెయ్యికి ఏం ప్రాబ్లం లేదు. ఒక 2 చెంచాలు యాడ్ చేస్తాం. ఇప్పుడంటే మనకి ఈ డ్రై ఫ్రూట్స్ వాడుతున్నా, ఓల్డెన్ డేస్లో ఇవేం వాడేవాళ్ళు కాదు, ఎండు కొబ్బరి ముక్కలే వాడేవాళ్ళు. ఇది వేడైందండి నెయ్యి. దీంట్లో కొంచెం బాదం, అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత, మరీ ఎక్కువ కాదు, ఒక మీడియంగా, తర్వాత జీడిపప్పు. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్న పళంగా ఎనర్జీ ఇస్తాయండి. ఎప్పుడైనా మనకి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇది తీసుకున్నట్టయితే మనిషికి ఉన్న పళంగా ఎనర్జీ ఇస్తుంది. మనకి స్టమక్ హెవీగా ఉండదు, కానీ ఎనర్జెటిక్గా ఉంటాం. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటి తీసుకోవటం చాలా ఉత్తమం. ఇప్పుడు పిస్తా కూడా దీంట్లోకి కొరపరమాణం రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
అరోమా కూడా చాలా కొర్ర స్మెల్, ఆ బెల్లం పాకం స్మెల్ చాలా ఎమ్మీగా, ఆ స్మెల్ చూస్తేనే మనకి తినాలనిపిస్తుంది. దీని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఏం కావాలి అవి వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. కొర్ర పరమాణం తయారైపోయిందండి. దీని రుచి చూసే ముందు దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి మళ్ళీ చూద్దాం. కొర్ర పరమాణానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఖర్జూరం 1/2 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, దాల్చిన చెక్క పొడి 2 చిటికెలు, యాలకుల పొడి 2 చిటికెలు, కాజు 1 స్పూను, బాదం 1 స్పూను, పిస్తా 1 స్పూను, నెయ్యి 2 స్పూన్లు. కొర్ర పరమాణం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కడాయిలో నీళ్లు పోసుకుని నానబెట్టుకున్న కొర్రలను వేసి ఉడికించుకోవాలి. దాంట్లో చిన్నగా ముక్కలు చేసుకున్న ఖర్జూరం వేసి ఫుల్లుగా ఉడికించుకోవాలి. దాని తర్వాత దానికి లేత పాకం పట్టుకున్న బెల్లం సిరప్ ని కలిపి 2-3 నిమిషాలు బాగా కలయబెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దానికి యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకొని 1 నిమిషం తర్వాత కొబ్బరి పాలు పోసుకొని ఒక చిన్న మూకుడు తీసుకొని దాంట్లో నెయ్యి తీసుకొని, నెయ్యి కాగిన తర్వాత బాదం, పిస్తా, కాజు వేపుకొని పరమాణాన్ని కలుపుకుంటే మనకి ఎంతో కమ్మని ఆరోగ్యకరమైన కొర్ర పరమాణం తయారవుతుంది. ఇప్పుడు కొర్ర పరమాణానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. చాలా బాగుందండి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆ కొబ్బరి పాలు టేస్ట్ కానీ, ఆ బెల్లం కానీ అన్ని కూడా సపరేట్ గా తెలుస్తూ మన ట్రెడిషనల్ గా వస్తుంది కదా మనకి పరమాణం, ఆ స్మెల్ కూడా, ఆ అరోమా కూడా అలా వస్తుంది. అప్పుడు కంపల్సరీగా బెల్లానే వాడండి, అది కూడా పాకం బట్టే వాడండి. మీకున్న ఐడియాస్ కూడా యాడ్ చేసి మరింత కమ్మగా తయారు చేసుకోండి. ఇప్పుడు కొర్ర పరమాణం చూసాం కదండి. నెక్స్ట్ మనం తయారు చేసేటువంటి వంట కొర్ర కొబ్బరి అన్నం. మనకి ఎస్పెషల్లీ దేవుడి ప్రసాదాలు కానీ వాటిలో చేసేటప్పుడు కొబ్బరి అన్నం కంపల్సరీగా చేస్తాం. వాటిని కొబ్బరితో ఎలా చేస్తాం? మామూలుగా కొబ్బరి తింటే మనకి ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయి కదా వేడి చేస్తే. దానికి కొర్రలు యాడ్ చేస్తే ఆ ఒక్క దోషం ఉండదు. ఎందుకంటే కొర్రలో ఉన్న పీచు పదార్థం కానీ ఇవన్నీ కూడా 2 బ్యాలెన్స్ చేసి ఎప్పుడైనా మనం దాన్ని చేసుకుని తినొచ్చు అనమాట. కొర్ర కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొర్ర బియ్యం 1 కప్పు, కొబ్బరి కూర 1 కప్పు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, ఉప్పు తగినంత, అల్లం తురుము కానీ అల్లం పేస్ట్ కానీ, నూనె, కొత్తిమీర తరుగు. కొర్ర కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు కొర్ర కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. నూనె ఒక 2 చెంచాలు సరిపోతాయి. ఎందుకంటే కొబ్బరి వేసినప్పుడు కొబ్బరిలోంచి కూడా కొంచెం కొబ్బరి ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి 2 చెంచాలు మనకు సరిపోతుంది. అదేవిధంగా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర 1 నిమిషం అది కొంచెం బాగా వేగిన తర్వాత, వేగేదాకా మనం వేపుకోవాలి. జీలకర్ర మనకి బాగా జీర్ణమయ్యేదానికి, ఎప్పుడైనా జీర్ణం కానడానికి పాత రోజులు మనం చిన్నప్పుడు చూస్తే జీలకర్రని, చింతపండుని, ఉప్పు కల్లుని దంచి లాలీపాకు లాగా మన చిన్నతనంలో లోపల తీసుకునేవాళ్ళం, చీకేవాళ్ళం. ఎందుకంటే జీర్ణకారి, చింత పులుపు జీర్ణకారి, ఇది చేదు, దీంట్లో కూడా చేదు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దీనికి శనగపప్పు 2 చెంచాలు శనగపప్పు వేసుకున్నాం. ఇంకో చిన్న చిట్కా ఏంటంటే, మనం ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా, ఎక్కువ తిన్న తర్వాత బాగాలేకపోయినా వాళ్ళు కొన్ని రోజులు తిరగమాతలో ఆవాలు వేసుకోవడం మానేయాలి. ఆవాలు వేసుకుంటే ఇంకా ఎక్కువ, ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు, గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆవాలు తగ్గించడం చాలా ఉత్తమం. జీలకర్ర వేసుకోవచ్చు, జీలకర్ర కానీ ధనియాలు కానీ ఇవన్నీ కూడా జీర్ణాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. పచ్చిమిర్చి ఎవరికైనా ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు, నేను వాడట్లేదు. ఉల్లిపాయ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి వేసామండి. ఈ కొబ్బరి కొంచెం వేగిన దాకా, ఎక్కువ కూడా వేగకూడదు, కొంచెం వేగాలి. కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటే, యాడ్ చేయాలని ఏం లేదు, యాడ్ చేస్తే రుచితో పాటు జీర్ణం బాగా అవుతుంది, డైజెషన్కి చాలా బాగా ఉంటుంది.
అల్లం పైత్యాన్ని తగ్గిస్తుంది. అందుకని ఎప్పుడైనా మనకి పైత్యంగా ఉన్నప్పుడు, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు అల్లం రసం తాగామనుకోండి గోరువెచ్చని నీటిలో, మనకి ఇమీడియట్గా ఆ పైత్యం నుంచి రిలీవ్ అవుతాం మనం. ఇప్పుడు మనం దీనికి కొర్ర అన్నం వండుకున్న అన్నాన్ని దీనికి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కూడిని పైనే కలుపుకొని, ఇప్పుడు దీనికి మనం నెక్స్ట్ ఉప్పు తగినంత ఉప్పు చేయాల్సి. కొబ్బరి వేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేయకూడదండి, కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. దీనికి మీరు ఎక్స్ట్రా కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కాజు కూడా మనం వేపేటప్పుడు పోపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి. దించే ముందు మనం కొంచెం పెప్పర్, మిరియాల పొడి, కొంతమంది ఇంట్లో ఇంగువ కూడా వేసుకుంటారండి. ఓకే, కావాలనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి పచ్చిమిర్చి వద్దు అనుకున్న వాళ్ళు ఓకే మిరియాలు కూడా వాడచ్చు. మిరియాలకి పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా మన భారతదేశంలో మిరియాలు అనేది ఎక్కువ వాడేవాళ్ళం పచ్చిమిర్చి లేనప్పుడు. 1605 అంటే 16వ శతాబ్దం ముందు మనకి కారం కావాలంటే మనకి మిరియాలు, పిప్పళ్ళ, సొంటే వాడేవాళ్ళం పచ్చిమిర్చి తెలియనప్పుడు. పచ్చిమిర్చి వచ్చినప్పుడు మిగతా అన్నిటినీ మర్చిపోయాం అనమాట. ఈ పెప్పర్ని అసలు టోటల్గా మర్చిపోయాం. పెప్పర్ ఏంటంటే పెప్పర్ రోజు పచ్చిమిర్చి, ఎండుమిర్చి టోటల్గా మానేసి పెప్పర్తో కూడా మనం వంటలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటే ఆరోగ్యం కూడా మనకి, ఎస్పెషల్లీ ఈ చలికాలంలో కానీ వానాకాలంలో కానీ పెప్పర్ ఆడినంత ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే మన బాడీ క్లీన్ అవుతుంది, కిడ్నీస్కి బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది పెప్పర్. ఇప్పుడు మనం ఈ ఫ్లేవర్స్ అన్ని ఈ రైస్కి పట్టేదానికి ఒక 2 నిమిషాలు అవుతుంది కాబట్టి దానికి మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం ఒక చిన్న చిట్కా. ఎప్పుడైనా మనకి బాగా జలుబు చేసినప్పుడు, బాగా ముక్కు కారుతా ఉందనుకోండి, కంటిన్యూస్గా కారుతా ఉందనుకోండి, ఇమీడియట్గా మనకి రిలీఫ్ ఇవ్వాలంటే మిరియాలు ఉంటాయి కదా, దాన్ని కుచ్చి ఏదైనా ఒక పుల్లకి కానీ ఒక సూదికి కానీ కుచ్చి క్యాండిల్ దగ్గర బాగా వేడి చేసినట్టయితే ఆ పొగ వస్తుంది. ఆ పొగని పీల్చినట్టయితే ఇమీడియట్గా మనకి ఇన్హేల్ చేసుకుంటే ఆ పొగని ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది మనకి. ఇప్పుడు మనకి కొబ్బరి అన్నం తయారైపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుని మనం దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, శనగపప్పు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, అల్లం తరుగు 1/2 చెంచా, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, మిరియాల పొడి 1 చెంచా, కొత్తిమీర 2 చెంచాలు, ఉప్పు తగినంత, నూనె 1 చెంచా. కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసి 1 నిమిషం బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి పచ్చిమిర్చి తరుగు, పచ్చి కొబ్బరి తురుము కలుపుకొని అల్లం తరుగు వేసుకుని 1 నిమిషం గానీ 2 నిమిషాలు గానీ కొంచెం మగ్గిన తర్వాత కొర్ర అన్నాన్ని కలుపుకొని తగినంత ఉప్పు చేర్చుకొని పైనుంచి మిరియాల పొడి, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి అన్నం తయారవుతుంది. ఇప్పుడు కొబ్బరి అన్నం, దానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం మరోసారి చూసాం కదా. ఇప్పుడు దాని టేస్ట్ చూసి అది ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఆ జీలకర్ర, ఆ ఫ్లేవరు, ఆ పెప్పర్ వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వచ్చింది. దీనిలో మనం కరివేపాకు పొడి కూడా వేసుకోవచ్చు అండి. ఓకే, ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. కరివేపాకు మామూలుగా తినం, మనం పడేస్తాం తీసి. కాబట్టి కరివేపాకుని పొడి చేసుకుని కలుపుకున్నట్టయితే టేస్ట్తో పాటు మన బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి కురులు చాలా బాగా పెరుగుతాయి, వాళ్ళకి జుట్టు చాలా బాగా, అందరికీ జుట్టు బాగా పెరుగుతుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. కాబట్టి కరివేపాకుని ఎప్పుడు కూడా మనం పొడి చేసుకుని కలిపినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమంలో కొర్రలతో చేసినటువంటి 2 రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలు చూసాం కదా. మరి వచ్చే అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమంలో మరి కొన్ని చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఆరోగ్యకరమైన కమ్మనైన వంటలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.